స్వతహాకు కూడా చిన్నప్పుడే నవ్వుతుండేవాడిని. బట్ చిన్నప్పుడు ఎమోషనల్గా ఉండేవాడిని. కోపం వస్తే కొట్టేవాడిని, నవ్వుతే నవ్వేవాడిని. బట్ యాజ్ ఐ గ్రూ అప్, నేను పడ్డ ఆటుపోట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రాబ్లం అనేది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ని ఆలోచించగలిగితే నీ కోపం రాదు. సో ఇప్పటికి నా కోపం రాదు. నా శత్రువు అయినా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపిస్తాను. టర్మినల్ కేసా కట్ చేసి పారేస్తాను, దూరంగా ఉంటాను, ఇంతే. ఎవరితో గొడవలు ఉండవు. సింపుల్ ఆపరేషన్. బట్ వీరంత వరకు అవతల మనిషి కలుపుకుపోతాను. మనం యాజ్ వి ట్రావెల్ ఇన్ లైఫ్, ఎంతమంది మనం చుట్టూ ఉన్నారు కదా, ఎంతమంది మంచివాళ్ళు మన చుట్టూ ఉన్నారు. దాన్ని కాపాడుకోవాలంటే క్షీరసాగర మదనం అన్నారు. సో క్షీరసాగర ముందు విషయమే వస్తుంది. వెన్ యూ హ్యావ్ మనీ, వెన్ యూ హ్యావ్ గ్లామర్, వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఆటోమేటిక్లీ ద బ్యాడ్ ఓన్లీ కమ్స్ టు యూ ఫస్ట్, న్యాచురల్లీ. బట్ దాన్ని దాటుకుని మన నలుగురు కలుపుకొని వెళ్ళాలనుకున్నప్పుడు దట్ గివ్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. నేను ఇవాళ ఇంటర్వ్యూ పెట్టాలన్నప్పుడు నాగేంద్ర ఇంటర్వ్యూ నాకు కావాలని అడిగాను నేను. See, that is a relationship. You are a great journalist, you are a senior journalist, అవన్నీ okay. But it's a relationship. We traveled as actors together. And today we are sitting as journalist, actor. We are enjoying life. That is most important. Yes. And you must be able to take that enjoyment from the life. Exactly. Possible ga unnadani. Kani naaku oka doubt sir. Pande meer maatladutundalla naaku vachindi. Life lo ఆటుపోట్లు అన్న మాట ఒక మాట అన్నారు మీరు. ఆ ఆటుపోట్లు మిమ్మల్ని అంత ప్రభావితం చేసేయండి? 100%. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటి, నేను తప్పులు చేయలేదు అన్ను, నా తప్పులు నేను చేశాను, అందరిలానే నా తప్పులు నేను చేశాను. కానీ అది తప్పు అని తెలుసుకున్నప్పుడు అది మళ్ళీ రిపీట్ చేయలేదు. రెండోది ఏంటంటే కృష్ణ గారి లాగా, విజయమ్మ గారి లాగా అక్కడ ట్రైనింగ్ అనండి, ఆ పెంపకం అనండి, రిస్క్ టేకింగ్ అనేది నా మైండ్ నాకు ఫస్ట్ నుంచి బోల్డ్. ఓ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినా, ఒక ఇష్యూ అయినా, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలన్నా డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇది రిస్క్ అన్నప్పుడు అజిత్ అన్నాడు రిస్క్ లాగా. అలాగా ఆ రిస్క్, ఆ ఫెయిల్యూర్ కూడా హ్యాస్ రొమాన్స్ అని నమ్ముతారు. ఫెయిల్యూర్ హ్యాస్ అ రొమాన్స్. ఒక ఫెయిల్ అయినప్పుడు దాంట్లో నుంచి ఎలా లేవాలి పైకి, ఎలా కొట్టాలి, మళ్ళీ ఎలా రావాలి, దట్ గివ్స్ మీ అన్ థ్రిల్. సో అవన్నీ నన్ను ఈ వాటుపోట్లు, ఇట్ హెస్ టేకెన్ మీ ఆల్మోస్ట్ టు డిప్రెషన్. ఒక్క థాట్ ఆఫ్ సూసైడ్, నాట్ సూసైడల్ టెండెన్సీ కాదు, ఒక థాట్ ఆఫ్ సూసైడ్ కూడా నేను చూశాను. ఇక్కడ ఒక హింట్. కానీ ఇవాళ నేను బయటికి వచ్చి ఇంత వచ్చిన దానివల్లే నేను సంతోషంగా ఉన్నాను, నా చుట్టూ సంతోషంగా ఉన్నారు, అందరినీ సంతోషంగా పెడతాను. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే. సో ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ వన్ షుడ్ హ్యావ్. సార్ మీరు ఇంకో మాట మీ దాని నుంచే తీసుకుంటా. నేను తప్పులు చేశాను, చేయలేదని నేనేమన్నాను, దేవుళ్ళు కూడా చేశారని. ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్, ఇట్ ఈస్ నాట్ అవుట్ స్టేటెడ్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. అయితే తప్పుల్లో సైకలాజికల్, టెక్నికల్ రెండు ఉంటాయి సార్. గాంధీ గారు చెప్పాడు, ఐ మే బి ఎట్ మిస్టేక్ సైకలాజికల్లీ బట్ నాట్ టెక్నికల్లీ అన్నాడు. మీరు మీ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ అవి సైకలాజికల్లా, టెక్నికల్లా, ఫోర్స్డా? నా మీద ఎవరు నన్ను ఫోర్స్ చేయలేరండి. అది మాత్రం నా దగ్గర ఉంది. నన్ను ఎవరు ఫోర్స్ చేసేయాలి, మొహమాట వస్తుండే కొంత విషయాల్లో, అంటే మంచితనంతో కొన్ని సర్దుకుపోతా, అది ఉంది నా దగ్గర. సైకలాజికల్ అంటే ఏంటంటే బేసిక్గా ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్. చాలా మంది యాక్టర్స్ ఆర్ ఎమోషనల్ పీపుల్. బట్ ఎప్పుడు నేను మిమ్మల్ని చూడలేదు సార్ ఎమోషనల్ అంటే మనం ఏడవడము, కోప్పడము కాదు, ఒక విధంగా స్పందిస్తాం కదా. ఎవరన్నా ఒక మాట అడిగినప్పుడు, ఎవరన్నా హెల్ప్ అన్నప్పుడు స్పందనలో ఎమోషన్ ఉంటుంది. స్పందన కూడా ఎమోషనే కదా. ఒక రిలేషన్షిప్ కూడా రెండూ చూడాలి. యాజ్ యూ సెడ్, ఎమోషన్ చూడాలి, టెక్నికల్గా చూడాలి. టెక్నికల్గా చూసినా ఫెయిల్ అయిపోతాం, టోటల్గా ఎమోషనల్గా చూసినా ఫెయిల్ అవుతాం. నేను టెక్నికల్ కంటే కూడా నా ఫెయిల్యూర్ మేబీ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఇన్ సంథింగ్, సినిమాలో టెక్నికల్ అనొచ్చు, బట్ రియల్ లైఫ్లో ఎమోషనల్గా బ్యాలెన్స్ అవడం అనేది ఇంపార్టెంట్. అవ్వలేకపోయాను బికాస్ నేను ఏదైనా మనసుతో చేసేస్తాను.
చేసిన తర్వాత రిగ్రెట్ ఉంటుంది. ఎంతవరకు రిగ్రెట్ ఉంటుంది? అరే ఇది తప్పుగా ఆలోచించామని కదా, నేను తప్పు పని చేశాను ఆలోచించాను. తప్పులు ఒకళ్ళ వల్ల జరగదు, ఇద్దరు వల్ల జరుగుతుంది. 100%. చాలా మంది అది రియలైజ్ అయితే దే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఆ రకంగా ఐ హ్యావ్ ఫేస్డ్ ద వర్స్ట్ బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారే, పూలకుత్యాలు, రాళ్ల వర్షం రెండు నేను చూశాను. బట్ రెండింటిని సమంగా తీసుకున్నాను కాబట్టి టుడే ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్. అంటే ఇన్ జనరల్ గా బికాస్ యు ఆర్ సో కనెక్టెడ్ టు ద సొసైటీ ఆల్సో. ఒక యాక్టర్ గానే కాదు, మీకు చారిటీస్ ఉన్నాయి అండ్ సోషల్ సర్వీస్ ఉంది, యూ కాంట్రిబ్యూట్ సో మచ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ జనరల్ గా మీ వైపు నుంచి మీరు ఒక పాయింట్ వీళ్ళకి అర్థమైతే బాగుంటుంది ఈ జనరేషన్ కి, ఈ యూత్ కి అని మీకు అనిపించినప్పుడు, వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ మీ ఫ్యామిలీ లైఫ్ లో మొదటి నుంచి? వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్ట్ అవ్వలేదు, ఇట్ హాస్ బౌన్స్డ్ ఆన్ యూ, మీరు తీసుకోవాల్సి వచ్చింది అది ఏంటి అసలు? వాట్ ఈస్ ఇట్? హౌ యూ డిస్క్రైబ్ ఇట్ అండి ఫర్ ది పీపుల్ టు అండర్స్టాండ్? మా జనరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జనరేషన్. మేము బ్లాక్ అండ్ వైట్ చూసాం, కలర్ చూసాం, డిజిటల్ చూస్తున్నాం. రెండోది, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకోడు. ఎందుకు చేసుకుంటాడు? బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి. వాళ్ళేం తప్పు చెప్పలా, బట్ కొన్ని ఏంటంటే బియాండ్ వాళ్ళ దృష్టికి మా దృష్టికి చాలా తేడాలు ఉన్నప్పుడు, బట్ ఐ హ్యాడ్ టు సకమ్. కొన్ని నేను చెప్పాను, కొన్ని నేను ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్ నాకు ఫెయిల్ అయినాయి. సార్, ఒకటి ఫెయిల్ అయితే ఒక రిలేషన్షిప్లో సఫరింగ్ రెండు పక్కల ఉంటుంది. నేను కాదంట్లా, నేను ఒక్కడే సఫర్ అయ్యాను, వాళ్ళు కాలేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు ఏముండదు. కానీ ఫైనల్గా మనం రిలేషన్షిప్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాని బై ప్రోడక్ట్స్ దాన్ని కాపాడుకున్నామా అంటే, మీనింగ్ చిల్డ్రన్ వీళ్ళు వాళ్ళు నేను నిలబడాలి. నేను నిలబడితే ఇవాళ నా చుట్టూ ఇంతమంది ఉన్నారు. There is an empire around you now today. Empire ante enti, not about buildings, not gardens, but so many people. Today my staff strength is nearly 100. మా housekeeping money, మా ఇది కానీ మా ప్రాపర్టీస్ లో ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కదా. నేను ఒకసారి మారల్గా డౌన్ అయిపోతే ఇంతమంది దెబ్బతింటారు కదా. నన్ను నమ్ముకునే వాళ్ళ ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కొత్త సబ్జెక్టులు వస్తున్నారు. మీ క్యారెక్టర్ కొత్తగా రాసుకుని రిలీజ్ అయింది, పెద్ద హిట్, సంక్రాంతికి వస్తుంది. అది మీరే వేయనక్కర్లా ఆ క్యారెక్టర్, బట్ మీరు వేయడం వల్ల యూ మేడ్ ద డిఫరెన్స్. వాళ్ళకి నమ్మకం. అనిల్ రావుపూడిని నేను జనరల్ గా అడగను ఎవరిని, నేను మీరు చేయాలని. నేను అతి తక్కువ, బహుశా నా లైఫ్ లో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అడుగుంటాను మీ దగ్గర వేషం వేయాలని. ఎవరండి ఆ ముగ్గురు? మీరు అడిగినంత ముగ్గురు? ఒకటి బాలచందర్ గారు, బట్ నాకు కుదరలేదు. ఓకే, అవకాశం వచ్చిందా? వచ్చింది, ఓకే, కుదరలే. రెండోది, ఇఫ్ ఐఎమ్ రైట్, నందిని రెడ్డిని ఒకసారి అడిగాను నేను. విశ్వనాథ్ గారితో దానంతట నాకు అవకాశం వచ్చింది, ఆయన అడగలా. అవును, నా అదృష్టం. నాకు ఎందుకు నందిని రెడ్డి అంటే, ఒక లేడీ డైరెక్టర్ కడుపులో పుట్టాను. ఇవాళ షీ హెస్ గ్రోన్ యాజ్ ఎ లేడీ డైరెక్టర్. ఆమెలో మా అమ్మని చూసేవాడిని కొంత, యాక్ట్ చేయాలి. ఆమెను అడిగాను. షీ ఈస్ ద సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అనిల్ రావుపూడి, ధైర్యంగా చెప్పగలుగుతాను. అవునా? ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్. ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్. దట్ ఈస్ అగైన్ షోన్ ఇన్ ఆల్ హిస్ ఫిలిమ్స్. ఈ సినిమాలో అతని కథ నేను చాలాసార్లు అడిగాడిని, అనిల్ ఐ హావ్ టు యాక్ట్ విత్ యూ. చాలాసార్లు అంటే ఒకటి రెండు సార్లు, ఎప్పుడు మనం అని, నేను వస్తాను సార్ అనేవాడు. ఏంటో మరి కుదరలేదు, టైం రాలేదు. నాకు ఫోన్ వచ్చింది, అనిల్ రావుపూడి దిల్ రాజు గారి సినిమా, దాని అనిల్ రావుపూడి స్టోరీ. కథ చెప్తుంటే నేను దొల్లుతున్నాను స్టేజ్లో పెట్టి. ఏం సార్ అంత నచ్చేసింది అన్నాడు.
ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్, రాసుకోండి అన్న. అప్పుడే విన్నప్పుడే Yes. అది వాళ్ళ నిన్న నైట్ మాట్లాడా అనిల్తో. వాట్ ఎ ఫిలిం యూ మేడ్, యూ రాక్ ద థియేటర్. ఇది లైబ్రరీ ఫిలిం. దీంట్లో అంటే ఇప్పుడు జమ్మలగడ్డ పంపలో ఏముంది కథ చెప్పండి? ఏం లేదు, ఫార్స్. ఇట్స్ ఎ ఫార్స్ కూడా అనలేము దాన్ని. ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ వన్ వాట్ యూ కాల్, ఇట్ ఈస్ వండర్. అది మళ్ళీ తీయలేము జమ్మలగడ్డ పంపని. ఇవాళ వరకు జనాలు చూస్తున్నారు దాన్ని. అవును. ఈ సినిమా కూడా ప్రతి పండగకి ప్రతి ఇంట్లో ఫంక్షన్ చేసుకుని చూసే సినిమా ఇది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం కాదు, లైబ్రరీ ఫిల్మ్. అంటే ఒక డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ తీసుకుని ఒక్క క్యారెక్టర్ కూడా దీంట్లో తక్కువైందని చెప్పండి. తక్కువ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్, నథింగ్ లెస్ నథింగ్ మోర్, ఇన్క్లూడింగ్ బుల్లిరాజ్ దగ్గర నుంచి. సో ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ పవర్. అది ఈ సినిమాలో చూశాను. ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్లో పడ్డా నా అదృష్టం భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.